గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, సినీ నటుడు సుమన్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, పలువురు గౌడ సంఘ రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. సోదరభావంతో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పలువురు ప్రముఖులు సూచించారు. ప్రతి ఒక్కరూ విద్యను ప్రోత్సహించాలని అన్నారు. ప్రముఖ సినీ నటులు, మనందరి అభిమాన నటులు సుమన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నూటికి 100% జాతి అంతా కూడా నాకు అండగా నిలబడింది. నా గెలుపు అనేది చాలా ప్రత్యేకమైంది. 2009లో తెలుగుదేశం పార్టీ వేవ్ లేదు. వేవ్ లేని రోజుల్లో కూడా నన్ను గెలిపించి పార్లమెంటు పంపించిన ఘనత ముందుగా నా కులానికి చెందుద్ది. నా కులానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎప్పుడూ కూడా అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు రాజకీయాల్లో రాణించడానికి కూడా కులం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి అనగాని సత్యప్రసాద్ గారు నిలబడితేనే ఫస్ట్ మాకు గౌడ జాతికి నాయకులుగా గుర్తింపు. ఆ తర్వాత మిగతా పదవులు నేను తర్వాత వచ్చినాయి. కృష్ణప్రసాద్ గారు కానీ ఇంకెవరైనా కూడా రాజకీయాల్లో రాణించాలి అంటే ఫస్ట్ కులంలో విలువ సంపాదించాలి, కులం వాళ్ళకి అండగా నిలబడాలి. వాళ్ళు అలా కులం నిలబడితేనే మిగతా కులాలు కూడా అండగా వచ్చి మన నాయకులుగా ఎదుగుతాం. మరి మా రాజకీయ ఎదుగుదలకి సహకరిస్తున్నటువంటి ఈ గౌడ జాతికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. సర్వాయి పాపారాయుడు యొక్క పౌరుషం, సర్దార్ గౌతులచ్చన్ గారి యొక్క ధైర్యం ఉన్నటువంటి కులం మాది. ఎప్పుడు కూడా నలుగురు మంచి చేయాలి తప్ప మా స్వలాభం కాదు, సమాజ సేవే మా లక్ష్యం అని చెప్పే విధంగా ఈ జాతి ముందుకు వెళ్ళటం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే గతంలో కూడా దక్షిణ భారతదేశంలో కీలకమైనటువంటి రాజ్యాలు పరిపాలించి తర్వాత స్వతంత్ర పోరాటంలో కూడా కీలకంగా ఉన్నటువంటి జాతి ఈ యొక్క గౌడ జాతి. ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, కేవలం తాడేపల్లికే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కూడా తప్పకుండా మేమున్నామని చెప్పేసి తాడేపల్లి మండలం నుంచినటువంటి గౌడ సంఘీయులందరూ కూడా రాష్ట్రంలో ఎవరైతే తల్లిగా భావించి వృత్తిని ఇంకా కాపాడుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారో, ఎందుకంటే మన ఇంటి పేర్లు వేరవచ్చు, మన ప్రాంతాల వారీగా మన వృత్తులు మారచ్చు, కానీ మన కాంక్షలన్నీ కూడా ఒకటే ఉంటాయి, జాతీయ అభ్యున్నతి. లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ రోజున కాలం చేయటం, అక్కడ ప్రభుత్వం తరపున తలో 5 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. దాని తర్వాత కూడా సరిపోవు, పేద కుటుంబం కాబట్టి తప్పకుండా అందరం ఆదుకోవాలని చెప్పేసి రంగారావు గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ అందరూ కూడా సమిష్టిగా దాదాపుగా 15 లక్షల రూపాయలు మళ్ళా కుటుంబం అంటే చిన్న కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేసి ఆదుకోవాలి లక్ష్యంతో పనిచేస్తున్నట్టు నాయకులు మనకు ఉంటాం. నిజంగా చాలా గర్వకారణం.